ఈ ఒక్కసారికే ఉంటుంది. అవునా కాదా? చేయడానికి ఏమేం కావాలి మరి ఇంట్లో? చేయడానికి ఇందులో ఏమేం కావాలి? ఏమైనా డబ్బులు ఖర్చు పెడతారా? డబ్బులు ఖర్చు పెట్టారు. అవునా? ఏమైనా కట్టేది ఉందా? కట్టేది లేదు. అవునా కాదా? మరి అలాంటి ఒక అవకాశం ఉన్నప్పుడు చేయొచ్చా లేదా? ఒక్కలే చేయొచ్చా? అందరు చేయొచ్చా? అందరూ చేసుకునే అవకాశం. అవునా కాదా? మనమందరం పేదవాళ్ళమా కోటీశ్వర్లమా? పేదవాళ్ళ కోసమే వచ్చిన కంపెనీ ఇది. ఎవరి కోసం వచ్చింది? పేదవాళ్ళ కోసమే వచ్చిన కంపెనీ. నీకు ఫ్రీగా ఐడి ఇచ్చి, నీకు ఫ్రీ ప్రోడక్ట్ ఇచ్చి, నువ్వు కొనుక్కున్న దానికి అకౌంట్లోకి డబ్బులు ఇచ్చి, నచ్చకపోతే రిటర్న్ కూడా తీసుకుంటున్నారు. మరి మంచిదా కాదా? ఎసార్నో? మరి ఈ అవకాశం బయట ఉందా? బయట ఉందా? బయట లేదు. అవునా కాదా? ఇది జెన్యూన్ కంపెనీ. ఎవరిని మోసం చేసేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కూడా మోసం పోము ఇందులో. అవునా కాదా? డబ్బులు కడితే మోసపోతాం. లేదు ఏదైనా ప్రోడక్ట్ లాంటి కట్టి మీరు ఇవన్నీ సేల్ చేసుకురండి అంటే మోసపోతాం. అవునా కాదా? మనం డబ్బులు కట్టకుండా నీతిగా నిజాయితీగా మనము ఇంట్లో వాడుకునే వస్తువులు రెగ్యులర్గా కిరాణా షాపు, డిమార్ట్, సూపర్ మార్కెట్ ఇట్లా బయట కొనుక్కునే వస్తువులని ఈ కంపెనీలో వాడితే ఫస్ట్ ఏమొస్తుంది? మనకు ఆరోగ్యం వస్తుంది. ఎసార్నో? ఏమి రాకుండా మనకి ఏమొస్తుంది? ఫస్ట్ ఆరోగ్యం వస్తుంది. ఇప్పుడు మన ఇండ్లలో సొంత ఇండ్లు ఉన్న వాళ్ళు ఎంతమంది? ఏందది? ఆరోగ్యం. అవునా కాదా? ఈ కంపెనీ కూడా ఆరోగ్యం కోసమే, ఫస్ట్ ఆరోగ్యం కోసమే ఇందులో ప్రొడక్ట్లు రావడం జరిగింది. మనం ఇందులో వాడుకుంటే ఫస్ట్ మనకి ఏమొస్తుంది? ఆరోగ్యం వస్తుంది. ఒకవేళ బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే, నాకు ఇందులో ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా కావాలనుకుంటే దీన్ని రిఫర్ చేయాలా? ఏం చేయాలా? రిఫర్ చేయాలంటే షేర్ చేయాలా? చెడు ఎంతమంది అందరికీ చెప్తారు? ఇంటి పక్కల్లో ఎవరైనా కొట్లాడారనుకో, పని కట్టుకొని గురించి మనం ఇంత చెప్తున్నప్పుడు, ఒక మంచి వ్యవస్థ ఉన్నప్పుడు మంచి ప్రొడక్ట్ల గురించి మనం చెప్పొచ్చా లేదా? చెప్పడం వల్ల ఏమొస్తుంది? ఆరోగ్యం వస్తుంది ఫస్ట్. ఎసార్నో? అందరు మాట్లాడతారు కదా, అందరికి మాటలు వచ్చా కాదా? ఈ కంపెనీలో నోటి మాటనే నోట్ల కట్టలు అంటారు. ఎసార్నో? మాట్లాడడం వస్తే చాలు బిజినెస్ లో గెలవచ్చు. అవునా కాదా? ఎందుకంటే నిన్ను చదువు అడగట్లేదు, సర్టిఫికేట్ అడగట్లేదు, ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు. అవునా కాదా? మరి మాట్లాడడం వచ్చు అన్నప్పుడు మనం అందరం మాట్లాడతాం కదా. ఎవరితోనన్నా ఈ కంపెనీ గురించి చెప్తే ఇందులో టీం వస్తుంది. ఫస్ట్ ఏమొస్తుంది? టీం వస్తుంది. టీం ద్వారా డబ్బులు వస్తాయి. మరి ఇప్పుడు ఇందులో ఇందాక ఇప్పుడు ఇది ఇంతమంది లీడర్స్ మాట్లాడిరు కదా, మాట్లాడిరా లేదా? ఇన్కమ్ తీసుకుంటున్నారా లేదా? ఎసార్నో? మరి ఇన్కమ్ తీసుకుంటున్నారంటే మనం మాట్లాడితే రేపొద్దున వాళ్ళలాగా డబ్బులు వస్తాయా రావా? వాళ్ళు కూడా ఇట్లా జనాలతోని మాట్లాడి జనాలకి కంపెనీ గురించి చెప్పి డబ్బులు సంపాదించుకుంటున్నారు. మరి వీళ్లకు 10,000, 20,000, 30,000, 50,000, లక్ష తీసుకునే లీడర్ కూడా మాట్లాడిండా లేదా? వాళ్ళు ఏమన్నా పెట్టుబడి పెట్టినారా ఈ కంపెనీలో? ఈ కంపెనీలో పెట్టుబడి ఏం పెట్టలేదు. అవునా కాదా? మరి పెట్టుబడి లేకుండా లక్షల్లో ఇన్కమ్ ఇస్తున్న కంపెనీ అంటే మనకు మంచి చేస్తున్నట్ట, చెడు చేస్తున్నట్ట? చాలా మంచి చేస్తున్నట్టు. కాకపోతే కొత్త వాళ్లకు కొత్త కంపెనీ లాగా చిన్నదానిలాగా కనిపిస్తుంది. ఇది 22 సంవత్సరాలు అవుతుంది ఈ కంపెనీ వచ్చి. మన దేశం కాక బయట 9 దేశాలలో ఈ బిజినెస్ చేస్తుంది. ఎసార్నో? ఒక దగ్గర ఐడి తీసుకుంటే 29 రాష్ట్రాలల్లో బయట 9 దేశాలలో కూడా బిజినెస్ చేసుకోవచ్చా లేదా? మరి ఇప్పుడు బయట 20,000, 40,000 కొంచెం ఇన్కమ్ వచ్చినాక వాళ్ళకి నమ్మకం అనిపించినాక బయటికి బంద్ చేసినారు. అవునా కాదా? ఇందులో అందుకే తొందరగా మనము ఇది కావద్దు, తెలుసుకోవాలి, క్లారిటీ తీసుకోవాలి. ఇందులో సంవత్సరం నిలబడితే గానీ ఇన్కమ్ అనేది రాదు ఇందులో. ఎసార్నో? ఇప్పుడు మనం ఇన్కమ్ ఏదన్నా ఫస్ట్ మనం ఇన్కమ్ పెడితే మనకి ఇన్కమ్ వస్తుంది. అవునా కాదా? మరి పెట్టుబడి లేకుండా మనకి ఇన్కమ్ స్టార్ట్ కావాలంటే ఈ కంపెనీని నేర్చుకోవాలనా లేదా? నేర్చుకోవడానికి ఒక 2-3 నెలలు టైం పడుతుంది.
తర్వాత మీకు ఇట్లా టీం ద్వారా ఇందులో ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? గుడ్ మార్నింగ్. క్లారిటీ తీసుకోండి. ఏమన్నా డబ్బులు కట్టేది ఉందా, మోసపోయేది ఉందా, ఫ్యూచర్లో ఏమన్నా లాస్ అయ్యేది ఉందా, ఇవన్నీ క్లారిటీ తీసుకొని మీకు నచ్చితే ఇందులో ఆధార్ కార్డు ఇచ్చి ఐడి ఫ్రీగా తీసుకోండి. మీకు నచ్చినవి ఇందులో తీసుకోమంటున్నాడు. కంపెనీ ఏమన్నా ఇంత కొనాలని రూల్ పెట్టిందా? లేదు. మనకు నచ్చినవి తీసుకోమంటుంది. బాగుంటే కంటిన్యూ చేయమంటుంది, బాగా లేకపోతే మళ్ళీ రెగ్యులర్గా మన కిరాణా షాప్, డిమార్ట్, సూపర్ మార్కెట్ ఎట్లయినా ఉన్నాయి, బయట ఉన్నాయా లేవా? అందుకని కొంచెం క్లారిటీగా తీసుకోండి. ఈ కంపెనీ ఎంత గొప్పదంటే చిన్న స్టోరీ చెప్పి నేను క్లోజ్ చేస్తా. ఒక రాజ్యంలో కాకుంటే మీరు నిలబడాలి, తెలుసుకోవాలి, క్లారిటీ తీసుకోవాలి, విని వదిలేయద్దు. ఇప్పుడు ఇందులో మోసం చేసేది లేదు, మోసపోయేది లేదన్నప్పుడు దీని గురించి చేయొచ్చా, చేయొద్దా? చేస్తే జీవితాలు మారుతాయి, లేకపోతే జీవితాలు మారాయి. ఒక అవకాశం ఇది, ఒక అవకాశం మంచిదైనప్పుడు పట్టుకొని జర్నీ చేస్తే తలరాతలు మారిపోతాయి. ఎస్ ఆర్ నో? గుడ్ మార్నింగ్. ఇంకా లీడర్ ఉన్నారు హైదరాబాద్ లో 6mm అంట స్టోను, బ్యాంకులో లోన్లు ఇప్పిస్తుంటాడు హరి సార్ అని. 6mm ఉంది, హాస్పిటల్ పోయి చూపించిన యూరాలజీ స్పెషలిస్ట్ 2 లక్షలు అయితేనైనా 2 లక్షల డబ్బులు చూసుకొని రా అన్నాడంట. అరే భయ్, నీ 6mm ఇక్కడ 11mm అని రాసి ఇచ్చిన, ఇది తీసుకొని పోయి వాడు 10,000 అయిపోతుంది. 2 లక్షల పైసలు ఎందుకు వేస్ట్ చేసుకుంటావు, ఒళ్ళు ఎందుకు ఖరాబ్ చేసుకుంటావు అని చెప్పిన. ఖచ్చితంగా వాడతా అన్నాడు. ఇట్లా ఆరోగ్యం ఉంది, బయట తెలియక సగం డాక్టర్లు కూడా మనకు ఒకటి ఉంటే 2 చెప్తారు. క్లియర్గా ఏం చెప్పరు వాళ్ళు, ఏమన్నా చెప్తారా? ఏం చెప్పరు. కాబట్టి సమాజం ఇప్పుడు ఎట్టుంది, స్వార్థం ఎక్కువైంది. 70% మోసం చేసి సంపాదడానికి ఉన్నారు, 30% నీతి నిజాయితీగా చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు నమ్మండి, నమ్మితేనే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. నేను చెప్పలే, బ్రహ్మం గారు చెప్పిన మాట ఇది. ఓకే, టైం లేదు. మనం అర్థమైందా కాలేదా? కొంచెం సౌండ్ వస్తుంది. లిమిటెడ్ డబ్బు ఉందా? భూమి మీద మట్టి ఎంత ఉందో వెస్టేజ్ డబ్బు అంత ఉంది. తీసుకునే సత్తా మన దగ్గర ఉండాలి. మంచి చేస్తా, చెడు చేస్తా? మాట్లాడండి మేడం, ఉందా లేదా? ఇప్పుడున్న ఈ సమాజంలో 2 విషయాల మీద బాధపడుతున్నాం అందరం. ఒకటి ఆరోగ్యం లేక, రెండవది ఆదాయం లేక. ఆరోగ్యం ఉంటే ఆదాయం ఉండట్లేదు, ఆదాయం ఉంటే ఆరోగ్యం ఉండట్లేదు. ఎస్ ఆర్ నో? అలాగని చెప్పి ఆదాయం గురించి ఎక్కువ ఓవర్ నైట్, డే నైట్లు కష్టపడితే హెల్త్ పాడవుతుంది. అలాగని జర ఎక్కువ కష్టపడకుండా జర ఒళ్ళుని జాగ్రత్త చూసుకుందాం అనుకుంటే డబ్బులు రావట్లే. ఒకటి వస్తే ఒకటి రావట్లే. కానీ వెస్టేజ్ లో 2 వస్తున్నాయా లేదా? మాట్లాడాలి, మాట్లాడాలి. 2 వస్తున్నాయి. ఆరోగ్యం వెస్టేజ్ జాయిన్ అవ్వాలంటే డబ్బు ఏమన్నా కట్టాలనా, కట్టియాలనా, అబద్ధం ఆడాలనా, మోసం చేయాలనా? ఏమీ లేదు. కాకపోతే జనాలకు అర్థం కాదు ఇది. ఈడదాకా మనం ఈ రోజు మనం వచ్చాం కాబట్టి మనకు అర్థం కావాలి ఫస్ట్ ఇది. ఎస్ ఆర్ నో? నువ్వు పెట్టుకుంది బంగారం అని చెప్పి నీకే తెలుసు. 10 మంది రోల్డ్ గోల్డ్ అంటే పడేస్తావా? నువ్వు బంగారం పెట్టుకున్నావు, నేను రోల్డ్ గోల్డ్ అన్నా. నేను అనడం కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు రోల్డ్ గోల్డే అన్నారు. తీసి పడేస్తారా? అంత నమ్మకం నీ బంగారం మీద. ఎందుకంటే ఏ షాప్ పోయినావో నీకే తెలుసు, ఏడ బంగారం కొన్నావో నీకే తెలుసు. మాకు తెలియదు. మేమేమన్నాం అంటే అది రోల్డ్ గోల్డ్ మాకు తెలుసు అని చెప్పినాం. అంత మాత్రాన్ని తీసి పడేరు. ఈ రోజు వచ్చిన అవకాశం ఒక డైమండ్ అని చెప్పి మీకు అర్థం కావాలి. అది మీకు మాత్రమే అర్థం కావాలి. ఎస్ ఆర్ నో? మీకు మాత్రమే అర్థమైతే మీరు జనాలు ఎవరు విన్నా వినకపోయినా మీరు నిలబడతారు, మాతో పాటు జర్నీ చేస్తారు. రేపటి నాడు మీరు సక్సెస్ అవుతారు, 10 మందిని సక్సెస్ చేపిస్తారు. అంత గొప్ప బిజినెస్ ఇది. కాకపోతే మనం పట్టుకున్న అవకాశం ఫస్ట్ మనకు అర్థం కావాలి. అట్లా అర్థమైంది కాబట్టే ఒకప్పుడు ఒక 7-8 నెలలు నా ఫ్రెండ్స్, నా బంధువులు, నా చుట్టాలు, రిలేటివ్స్ ఎవ్వరు రాకపోయినా జస్ట్ 3 సంవత్సరాల నెలకి 2 లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నా వెస్టేజ్. నేను నమ్మిన కాబట్టి మనల్ని మనం నమ్ముకోవాలి, వచ్చిన అవకాశం నమ్మాలి. భూమి మీద చాలా అవకాశాలు వస్తున్నాయి మేడం. కాకపోతే వచ్చిన అవకాశాలల్లా మనం ఎలా చూస్తున్నామంటే అది నాతో అవుతుందో కాదో, నేను చేస్తానో చేయనో, 10 మంది జాయిన్ అయితేనే అమౌంట్ చేస్తా, 10 మంది రాకపోతే నేను చెయ్య. ఇట్లా మనల్ని మనము ఇది చేసుకుంటున్నాం. మనల్ని మనమే నమ్మట్లేదు, బిలీవ్ చేయట్లేదు. ఎస్ ఆర్ నో? మనిషి భూమి మీద అనుకుంటే కాంతి ఏది లేదు. నువ్వు అనుకుంటే కాంతి ఏది లేదు భూమి మీద. ఫస్ట్ నువ్వు అనుకోవాలంతే. నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు. ఎస్ ఆర్ నో? బిలీవ్నెస్ రావాలి. ఈ బిజినెస్ కూడా నమ్మకంతో చేసే బిజినెస్, నా జనాలకు మంచి చేస్తూ డబ్బు సంపాదించుకునే బిజినెస్, ఆరోగ్యాలు కాపాడుకునే బిజినెస్. ఎస్ ఆర్ నో? ఒకసారి గట్టే క్లాప్స్ ఇస్తే నా గురించి నేను
ఏహే ఇవన్నీ చూసినాయి, ఎన్ని చూడలేం మనం, బొచ్చడు చూసినాం. ఇవన్నీ చూసినాయి కానీ వీళ్ళ నాకు 2 వచ్చిందని చెప్తాడు, 1,00,000 వచ్చిందని చెప్తాడు, నాకు కారు కూడా వచ్చిందని చెప్తాడు. ఇవన్నీ మనకు తెలుసు ఆల్రెడీ. అలా చెప్పించుకొని మనతో క్లాప్స్ కొట్టించుకోవడానికి మీటింగ్ పెట్టిరు అనుకుంటారు చాలా మంది. అంటే కొంతమంది నెగిటివ్ గా వచ్చిన వాళ్ళు, అంటే బలవంతంగా గుంజుకొస్తాం చూసినావా, అట్లాంటి వాళ్ళు. ఎసార్నో నీకెందుకు సార్ ఇట్లా, ఇవి నీకెట్లా తెలుసు కొంతమంది అనుకుంటారు. అబ్బా నిజప్పుడు అంతే, నన్ను బలవంతాన్ని గుంజుకపోయారు. డబ్బు చెప్పి పదే మీతో గుడ్ మార్నింగ్ చెప్పి క్లాప్స్ కొట్టించుకొని ఇంకోటి చెప్పి మమ్మల్ని హైఫై చేసుకోవడానికి కాదు ఈ మీటింగ్. ఒకప్పుడు జస్ట్ ఒక 4-5 సంవత్సరాల ముందు మా లైఫ్ వేరు, టోటల్గా నేను చెప్తా. మా లైఫ్లు వేరు. చాలా దారుణమైన పరిస్థితి నుంచి ఒక అవకాశాన్ని నమ్మకపోవడం మూలంగా నేను కూడా ఒక 6 నెలలు పట్టించుకోలే ఈ అవకాశాన్ని. సబ్బు సరఫరా కంపెనీ లాగానే చూసిన, డబ్బు ఉందంటే నమ్మలేదు. సో అట్లా నమ్మకపోయి ఒక్క మీటింగ్ అటెండ్ అయ్యి 5 నెలలు టైం వేస్ట్ చేసుకున్నాను కానీ ఒక్క మీటింగ్ అటెండ్ అయ్యి ఇది ఏందో తెలుసుకొని వెస్టీజ్ ఏంటి, అసలు వెస్టీజ్ ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి ఇది పట్టుకొని అర్థమైంది నాకు. కాబట్టి ఇందులో 2.5 సంవత్సరాలు ఫుల్ టైం, 6 మంత్స్ పార్ట్ టైం, 6 నెలలు పార్ట్ టైం, టోటల్ 3 సంవత్సరాలు ఇందులో యుద్ధం చేస్తే నెలకు 2 లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నా. బయట అవకాశం ఉందా 1,00,000 తీసుకోవడానికి? ఉందా? 1,00,000 తీసుకోవాలంటే ఏం చదవాలో తెలుసు. ఇంత పొడుగు చదవాలి. వచ్చాడు నీ అదృష్టం బాగుంటే జాబ్ వస్తాయి. ఆ 20-30 వేల జీవితంలో కూడా నీకు 1,00,000 రాదని నేను అనట్లేదు, వస్తుందేమో కానీ స్టెబిలిటీగా నువ్వు అక్కడ ఒక 10 సంవత్సరాలు, ఒక 15 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు చేస్తే 1,00,000 వచ్చే అవకాశం ఉంటుంది. అన్ని సంవత్సరాల దాకా నువ్వు బతుకుంటావు అనే గ్యారెంటీ ఉందా? మాట్లాడాలి. ఉందా మేడం? ఎవరం ఎప్పుడు పోతామో తెలియదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లా అందరం ఏదో మీటింగ్ నడుస్తుందంటే వచ్చే ఇంటికి వెళ్తామని నమ్మకం గ్యారెంటీ లేవు లైఫ్ మనకి. ఈ రోజు నీకు 50,000 వస్తుండొచ్చు, ఈ రోజు నీకు 1,00,000 రూపాయలు వస్తుండొచ్చు. ఈ అవకాశం వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే నాకు ఆల్రెడీ 1,00,000 వస్తున్నాయి, ఈ సబ్బు సరఫరా కంపెనీతో నాకేం పని అనుకుంటావు. కానీ ఆ 50 అయినా ఆ 1,00,000 అయినా నువ్వు పని చేస్తే వస్తాయా, చేయకపోతే వస్తాయా? మాట్లాడాలి. రెగ్యులర్ గా పని చేస్తేనే వస్తాయి. రెగ్యులర్ గా నువ్వు వెళ్ళి హాజరేసుకుంటేనే పని చేస్తేనే డబ్బు వస్తుంది. ఎసార్నో భూమి మీద బతుకున్న రోజులు పని చేస్తేనే డబ్బు వస్తుంది. ఒకవేళ నువ్వు చెయ్యకపోతే వస్తుందా? నీకు ఈ రోజు 50,000 జీతం, నువ్వు పని చేయకపోతే డబ్బు వస్తుందా? భూమి మీద లేకపోతే మొత్తానికే రాదు. 50,000 అనుకుంటున్నావు, ఏ అప్పులు లేవు, నా పిల్లలు మంచిగా చదివించుకుంటున్నా, నా ఫ్యామిలీ పోషించుకుంటున్నా, కంఫర్ట్ జోన్లు ఉన్నాం మనం ఫర్ ఎగ్జాంపుల్. కానీ ఇట్లాంటి సమయంలో ఎప్పుడు వస్తుందో తెలియదు. అందరం వెనక ముందు పోయేటోళ్ళమే, అందరం కూడా ఉండడానికి రాలే, భూమి మీద అందరం పోయేవాళ్ళమే. ఎసార్నో మరి ఇన్ కేసు మనం లేకపోతే మన ఫ్యామిలీ పరిస్థితి ఏంది? 50,000 వస్తుంది, 1,00,000 వస్తుంది, ఈ అవకాశం నీకు అర్థం కాలే, పట్టించుకోలే, నాకు ఎందుకు అని కంఫర్ట్ జోన్లు ఉన్నాం. ఇన్ కేసు మనం లేకపోతే, అదే నువ్వే లేకపోతే ఫ్యామిలీ ఏం కావాలి, పిల్లలు ఏం కావాలి? కంఫర్ట్ జోన్లకు వెళ్ళి అన్కంఫర్ట్ జోన్లకు వచ్చి ఆలోచించిన కాబట్టి ఈ అవకాశాన్ని పట్టుకొని పోరాటం చేసిన సార్. నేను చేసినప్పుడు వచ్చే ఇన్కమ్ కంటే నేను లేకపోయినా జస్ట్ ఒక 4-5 సంవత్సరాలు ప్రాణం పెట్టి పనిచేస్తే, పిల్లల గురించి ప్రాణం పెట్టి పనిచేస్తే ఆ 4-5 సంవత్సరాల తర్వాత దేవుడు నన్ను భూమి మీద ఉంచినా మంచిది, ఉంచకపోయినా మంచిది. నేను లేకపోయినా కానీ నా కొడుకున్నంత కాలం ఒక రాజులాగా రాణిలాగా బతకాలంటే ప్రాణం పెట్టి పనిచేయాలి, వెస్టేజ్ అని అర్థమైపోయి పనిచేసుకుంటూ వచ్చినాయి ఇక్కడ బిజినెస్ లో. లేకపోయినా ఇన్కమ్ వస్తుంది సార్, మనం లేకపోయినా ఇన్కమ్ వస్తుంది. భూమి మీద లేకపోయినా ఇన్కమ్ వచ్చే అవకాశం ఒకటి వచ్చిందంటే మస్తుగా చూసిన మనం మాట్లాడాలా, జరది ఏందో చెప్పాలన్నా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. మంచి ఉంటే ప్రాణం పెట్టి పని చేయాలి, మోసం ఉంటే పక్కలకు చెప్పి నువ్వు కూడా ఒక మోసం ఉందని చెప్పాలి, తప్పులేదు. కానీ వెస్టేజ్ పేరు చాలా మందికి తెలుసు, వెస్టేజ్ సిస్టమ్ ఏంటో తెలియదు, లోపలికి వెళ్తలేరు. ఎసార్నో అదేందో అర్థం కావడానికి ఈ మీటింగ్స్. ఒకప్పుడు మేము ఆ బాధల నుంచి ఇక్కడ వచ్చినాం కాబట్టి ఇందులో చాలా మంది అదే విధంగా చిన్న లైఫ్ లీడ్ చేస్తూ డబ్బు పరంగా ఇబ్బంది పడుతూ హెల్త్ పరంగా ఇబ్బంది పడుతూ ఉన్నోళ్ళు ఉంటారు. కాబట్టి మాకు ఒక అవకాశం వస్తే మా లైఫ్ మేము మార్చుకున్నాం. మీకు కూడా ఈ అవకాశం ఏందో తెలియజేస్తే ఇవి విన్న తర్వాత ప్రొడక్ట్ వాడిన తర్వాత బాగున్నాయి, మాకు హెల్త్ కూడా వచ్చింది, కానీ ఇంకొక ప్రాబ్లం డబ్బు ఉంది సార్, ఏం చేసినా ఎంత చేసినా మా జీవితాలు చేంజ్ అవుతలేవు అనుకుంటే మీకు మంచి జరిగితే ఆ మంచితో పాటు మేము చెప్పింది మాతో పాటు జర్నీ చేస్తే మీ గురించి, మిమ్మల్ని గెలిపేయడం గురించి, మిమ్మల్ని సక్సెస్ చేయడం గురించి మేము పని చేస్తామని మీకు భరోసా కలపడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేసినాం. యాక్చువల్లీ మా గురించి కాదు, ఉండేది హైదరాబాద్ లో. సో ఈ అవకాశం రాకముందు ఒక 17 సంవత్సరాలు ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసిన నేను కూడా. 17 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 12 గంటల డ్యూటీ నేను చేసింది. 9 గంటలకు వెళ్తే నైట్ 9 గంటలకు వచ్చేవాడిని. అట్లా 17 సంవత్సరాల తర్వాత నా ఇన్కమ్ 25,000 అయింది. ఎంత? 25,000 అయిన టైంలో సీనియారిటీ పెరిగిందని చెప్పి ఒక 2 సంవత్సరాలు నాకు జీతం పెంచలేదు. ఎప్పుడైతే జీతం పెంచలేదో కంపెనీ మానేసిన 5 సంవత్సరాల కింద. కంపెనీ మానేసినప్పుడు నేను తీసుకున్న డిసిషన్ ఏంటంటే ఇంకొకరి దగ్గర ఎప్పుడు పని చేయకూడదు, బాస్ అనేవాడు ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళ స్వార్థం గురించి, వాళ్ళ గోల్స్ గురించి మనల్ని వాడుకుంటారు. వాళ్ళ అవసరం తీరాక పిండి పిప్పి చేసి బయట పడేస్తారు.
నా ఒక్కందా జాబ్ చేసే వాళ్ళు అందరు అంతేనా? జాబ్ చేసే వాళ్ళు అందరి పరిస్థితి అంతే. ఎస్ఆర్నో? కాబట్టి ఇంకొకరి దగ్గర పని చేయొద్దని చెప్పి ఏం చేద్దాం సొంత ఏదైనా చేసుకోవాలని ఆలోచిస్తున్న టైంలో ఇందాక సోమసార్ మాట్లాడలేదా? ఏమన్నాడు? ఫోటోగ్రాఫర్ అని చెప్పిండు కదా. సో వీళ్ళు ఉండడం మూలంగా నేను ఫోటోగ్రాఫ్కి వెళ్ళి ఫోటోగ్రాఫ్ నేర్చుకొని ఓన్ ఫోటోగ్రాఫ్ స్టార్ట్ చేసుకున్నా. ఎవరైనా ఫంక్షన్లు పబ్బాలు ఉంటే మాట్లాడుకొని ఆర్డర్ తీసుకొని నా ఓన్గా ప్రోగ్రామ్ చేసుకోవడం స్టార్ట్ చేసిన. అట్లా 2 సంవత్సరాలు గడిచింది. ఆ 2 సంవత్సరాల తర్వాత దాదాపు 3 సంవత్సరాల కింద వెస్టీజ్ అనే అవకాశం ఈ రోజు ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చారో సేమ్ మీలాగానే నా దగ్గరకు వచ్చింది. నాకు పరిచయం చేసిన వ్యక్తి ఎవరంటే హరిసార్ అని చెప్పి ఫార్మా మేనేజర్. ఎవరు హరిసార్ అని చెప్పి ఫార్మా మేనేజర్, నెలకి 50,000 శాలరీ అయిన కన్నా. సో ఆ సార్ నాకు పరిచయం చేసిరు. కానీ ఈ రోజు ఇక్కడ వచ్చి మీ అందరి ముందు మాట్లాడిన కారణమైన మై గ్రేట్ లీడర్, మై మెంటర్ బీబీ మేడం అండ్ పాన్సర్ టోటల్ ఎంఎస్ఆర్ అసోసియేషన్, నా డౌన్లైన్స్ అందరు ఒక్కసారి గట్టిగా స్టార్ట్ అని చెప్పారు. కంపెనీ ఎవరు స్టార్ట్ చేసి చెప్పారు, కంపెనీలో ఏమేమి ప్రొడక్ట్లు ఉంటాయి కూడా చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, ఇందులో ఏమేమి ఉన్నాయి కామన్ గా వెస్టీజ్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చేటి ఏమొస్తాయి? సబ్బులు, షాంపులు, పేస్టులు. ఎస్ఆర్నో? సో ఇవి ఉన్నాయని చెప్పారు. ఇవి వాడుకుంటే ఆరోగ్యం వస్తుందని చెప్పారు. నలుగురు చెప్పి టీం తయారు చేసుకుంటే 1,00,000 వస్తుంది, కారు వస్తుందని చెప్పారు. ఏం చెప్పారు? 1,00,000. నిజంగా చెప్పండి, 17 సంవత్సరాలు 12 గంటలు డ్యూటీ చేసిన, 17 సంవత్సరాలు చేసిన. ఇందులో ఒక సంవత్సరము సబ్బు సరుపు వాడుకొని టీం తయారు చేసుకుంటే ఒక సంవత్సరంలో 1,00,000 కారు వస్తుందంటే నమ్మకం వస్తుందా? ఒకేసారి ఇట్లా చూసిన ఆ స్టేజ్ మీద చెప్పేట 1,00,000 కారు. ఓ అమ్మ, చెప్పేటోలో లేకపోయినా నాకన్నా ఇంత ఉండాలి, గ్యారంటీగా అదే అనిపించింది. అది అనిపించి మధ్యలోకెళ్ళి లేచి ఆ గట్ల కూర్చున్నా, మధ్యలో అట్లకెళ్ళి లేచి అట్లా బయటకు పోయినా. ఏం చేసినావు సార్ బయటకు పోయి అంటే 1,00,000 పెద్ద దెబ్బేసింది. ఇది మనం పట్టించుకోవద్దు, ఇది మనకు అందదు కూడా. ఎస్ఆర్నో? ఎందుకంటే గిరిగిరిసుకున్నాం మనం. 20-30 కంటే ఎక్కువ రావద్దు. ఎక్కువ వస్తుందంటే అది ఫేకే. ఆల్రెడీ వచ్చేసింది ఆలోచన. ఎందుకు వచ్చిందంటే మా విలేజ్ లో డబ్బులు కట్టే స్కీమ్లలో ఒక 15 మంది మోసపోయారు. రెండవది, హైదరాబాద్ లో సంబంధం లేని ప్రొడక్ట్లు కిట్టు పరంగా పెట్టి నీకు అవసరం ఉన్నా లేకపోయినా నువ్వు కొనాలి, 2-3 కొనిపించాలి. ఎస్ఆర్నో? అట్లా 2-3 ఫ్రెండ్స్ మోసపోయారు. కాబట్టి ఇది కూడా అంతే, లక్షణంగా నీకు ఖచ్చితంగా ఇది కూడా అంతే అని చెప్పి ఒక చిన్న అపోహతో బయటకెళ్ళి ఫోన్ పట్టుకుంటూ ఆడుకుంటా కూర్చున్నా తప్ప మీటింగ్ లో మాత్రం కూర్చోలే. అరగంటలు ఇదేమన్నా అర్థమవుతుందా? మాట్లాడాలి. నాకేం అర్థం కాలేదు. అట్లా నేను 5 నెలలు టైం వేస్ట్ చేసుకున్నా. ఎన్ని నెలలు? 5 నెలలు వెస్టేజ్ వాళ్ళు వదిలేస్తారా? అంత ఈజీగా వదిలేరు. ఎందుకు వదిలేరు అంటే నీ వెనకల అప్పు ఎంత ఉందో తెలుసు, నువ్వు ఏడ పని చేస్తున్నావో తెలుసు, ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నావో తెలుసు, ఎంత వడ్డీ కడుతున్నావో తెలుసు, నీ పిల్లల్ని ఏడ చదివిస్తున్నావో తెలుసు. ఎస్ఆర్నో? టోటల్ గా నీ జీవితం ఏందో అప్లైన్ తెలుసుకొని నీ దగ్గరకు వచ్చినాం. కాబట్టి ఎక్కువ సార్లు నీ జీవితం మార్చడానికి ఎన్ని సంవత్సరాలు పనిచేసినా నీ లైఫ్ మారదు. కాబట్టి ఇక్కడ మార్చే అవకాశం ఉంది. కాబట్టి నీ వెనకాల పదే మన వెనకాల తిరుగుతుంటారు అప్లైన్. కానీ మనకేమనిపిస్తుంది తెలుసా? ఇన్నిసార్లు నా వెనకాల పడుతున్నాడంటే గట్టిగా వస్తుంది నాకు. నేను జాయిన్ కానిగా ఒక్కటికి 10 సార్లు వెనకాల తిరిగిండానికి పక్కింటి ఆమె చెప్తుంది. ఆమె 10 సార్లు తిరుగుతుంది నా వెనకాల. నేను జాయిన్ అయితే గట్టిగా వస్తట్టుంది ఆమె. నేను కానిగా నువ్వు జాయిన్ అయితే నీకేం లాభాలు వస్తాయి ఆలోచించాలి. ఎస్ఆర్నో? కానీ అట్లా ఆలోచించాం. ఎందుకు ఆలోచించాం అంటే నేను బాగుపడకపోయినా పర్లేదు సార్, ఆమె మాత్రం బాగుపడదు. అసలే సమస్య లేదు ఇక్కడ. అంటే ఆలోచన ఇప్పుడు జనరేషన్ లో తెలుసుకో సార్ అంటే చదివింది 2వ తరగతి, మీటింగ్ లో పోతుంది, 1,00,000 అంటారు, కారు అంటారు, కథం మొత్తం ఇట్లా అయిపోతుంది. నా ఎన్నికల్ని వాడుతుందో ఎంతమంది ఎన్నికల్ని వాడుతుందో పిచ్చిది అయిపోయింది అని చెప్పి తిట్టుకుంటూ 5 నెలలు టైం వేస్ట్ చేసుకున్న తప్ప మీటింగ్ మాత్రం వెళ్ళలే. ఎన్ని నెలలు? కానీ 5 నెలల్లో ఒక 3 విషయాలు చెప్తుంది మేడం. వినండి, కొత్తగా వచ్చిన వాళ్ళందరూ వినండి సార్. ఆ 3 విషయాలు ఏంటంటే, 1 వెస్టేజ్ లో నువ్వు జాయిన్ కాకు, 2 వెస్టేజ్ ప్రొడక్ట్ కూడా వాడకు, 3 వెస్టేజ్ బిజినెస్ కూడా నువ్వు చేయకు. జాయిన్ కాకు, ప్రొడక్ట్ వాడకు, బిజినెస్ చేయకు. ఒక అవకాశం, ఒక 2.5 గంటలు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఫస్ట్ విను. ఇది 2.5 గంటలు ఓపెన్ చేసుకొని విను. నువ్వు ఎన్ని చూసినావో, ఎన్ని పోయినావో, ఎన్ని మోసాలు జరిగినా అవన్నీ వేరు, వెస్ట్ సిస్టమ్ వేరు. నువ్వు విన్న తర్వాత ఇందులో ఏదన్నా మోసం నీకు అనిపిస్తే 0.01% ఏదైనా మోసం కనబడితే అది నాకు చెప్పు, నేను బంద్ చేస్తా వెస్టేజ్ అని చెప్పింది. లేదు, ఇందులో నీతి నిజాయితీ ఉంది, జెన్యూ ఉంది, గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం నడుస్తుంది, వైట్ పేపర్ లాగా ఉంది, ఎలాంటి మోసం లేదు ఈ సిస్టమ్ లా అని నీకు అనిపిస్తే ఇద్దరం కలిసి పనిచేద్దాం. నీ గురించి నేను పనిచేస్తా, నీకు లక్ష ఇప్పించేయడానికి పనిచేస్తా, నీతో కారు ఇప్పేయడానికి పనిచేస్తా అని చెప్పింది బీబీ మేడం. మంచి చెప్పిందా చెడు చెప్పింది? బీబీ మేడం చిలక పలుకులు చెప్తుంది కానీ మనకు అర్థమైతలే.
అట్లా నన్ను నేను 5 నెలలు మోసం చేసుకున్నా మేడం. ఎట్టకేల 6 నెలల తర్వాత మీటింగ్కి వెళ్ళినా. ఎందుకు వెళ్ళినా అంటే బీబీ మేడం మీద ఉన్న కోపంతో వెళ్ళినా. మీటింగ్ అటెండ్ అయినా. ఇప్పుడు ఇందులో జరిగే మంచి ఉందా చెడు ఉందా తర్వాత విషయం. తెలుసుకోవడానికి వెళ్ళినా జాయిన్ అవ్వడానికి వెళ్ళినా జాయిన్ అవ్వడానికి మాత్రం అసలే వెళ్ళాలి. ఎస్ఆర్ను తెలుసుకోవాలి. జరిగే మోసం ఏందో బీబీ మేడం చెప్పాలి, రావాలి. తెలుసుకోవాలంటే వినాలనా వినకూడదా? మంచి అయినా చెడైనా పూర్తిగా వింటే అది మంచా చెడా నీకు అర్థమవుతుంది. ఎస్ఆర్ను వినాలి. కాబట్టి ఆ రోజు నా ఫోన్ ఫ్లైట్ మోడ్ లో పెట్టి వేస్ట్ ఫేక్ అంటే ఎందుకు తెలిసి కాదు. ఎస్ఆర్ను మరి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంది, ఎందు గురించి వచ్చింది, వెస్టీజ్ లో ఏముంది అన్న విషయం ఒక గంట టోటల్ గా 2.5 గంటలు క్లారిటీ తీసుకున్నా. ఏం తీసుకున్నా? ఆ రోజు తీసుకున్న క్లారిటీతోని నిలబడితే 2 లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నా. ఈ రోజు ఎవరు రాకపోయినా వెస్టీజ్ లో ఎవరైనా సరే వినండి అని చెప్తారు మేడం. జాయిన్ అవ్వమని ఎవ్వరు చెప్పరు. ఫస్ట్ తెలుసుకోండి, అవకాశం గురించి తెలుసుకోమని చెప్తారు. ఎస్ఆర్నో. సో నేను కూడా ఆ రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత తెలుసుకున్న విషయాలు ఏంటంటే ఒక 10 నిమిషాలలో షార్ట్ కట్ లో చెప్పి క్లోజ్ చేస్తాయి. వ్యవస్థ నీకేదైనా సమస్య ఉంటే ఆ సమస్యను ఛేదించడానికి వ్యవస్థలు వస్తాయి. ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తున్నా మీకు. భూమి మీద ఉన్న ప్రతి వ్యవస్థ జెన్యునే సార్. ఏది మోసం చేసేది లేదు. ఫేక్ వ్యవస్థనే లేదు, రాదు కూడా ఫేక్ వ్యవస్థ. భూమి మీద ఉన్న ప్రతి వ్యవస్థ జెన్యునే. కాకపోతే అందులో మంచి ఉంది, మాట్లాడాలి, మంచి ఉంది. డాక్టర్ వ్యవస్థ మంచిదా చెడ్డదా? ప్రాణాలను కాపాడే వ్యవస్థ. కనబడని దేవుడు ఉన్నలేదు తెలియదు కానీ కనిపించే దేవుళ్ళు డాక్టర్లు. రియల్ ఎస్టేట్ వ్యవస్థ గొప్పది, మంచి ఉంది. ప్రతి వ్యవస్థ కూడా జెన్యునే. మంచి చెడు రెండూ ఉంటాయి. కాకపోతే మంచేదో చెడేదో మనం తెలుసుకోవాలి. ఎస్ఆర్నో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సమస్యను ఛేదించడానికి, ఈ ట్రాఫిక్ రూల్స్ ఛేదించడానికి ఒక వ్యవస్థ రావాలి. ఎందుకంటే జనాలు రోజు కట్టడానికి వచ్చింది. అది మంచికొచ్చిందా చాలా తీసుకుంటారు పోలీసు. మరి వ్యవస్థ మనకు సమస్య ఉంటేనే వచ్చిందా, సమస్య లేకపోతే వచ్చిందా? గట్టిగా మాట్లాడండి. సమస్య ఏంటి అని మనం ఆలోచిస్తే ఒకప్పుడు తాత ముత్తాతలు తిన్న ఫుడ్ ఇప్పుడు మార్కెట్ లో లేదు. ఉందా? చాలా మంది ఇప్పుడు చదువుకున్న అమ్మమ్మలకు అడిగినా చెప్తారు, అమ్మ నువ్వు ఇన్ని సంవత్సరాలు బతకగలిగినావు కదా, ఇంత గట్టిగా ఉన్నావు కదా, మేము మీ అంతకాలం బతకలేకపోతున్నావు ఏంటమ్మా అంటే, మందుల ఫుడ్. మీరు తినేదంతా మందుల ఫుడ్డే. ఎస్ఆర్నో. మందుల ఫుడ్, కల్తీ ఫుడ్ అంటారు. కారణం ఏంటంటే వాళ్ళు తినే ఫుడ్ మనం తినట్లేదు. ఎందుకు తినట్లేదు అంటే విపరీతమైన కల్తీ ప్రొడక్ట్లను మనకు చెప్పేది ఎవరు అంటే బాగా ఫేమస్ అయిన సెలబ్రిటీ. ఎస్ఆర్నో. ఎవరు చెప్తురా? సంతూర్ వాడమని ఎవరు చెప్తున్నారు? నువ్వు చెప్తున్నావా నేను చెప్తున్నా? కూల్ డ్రింక్ తాగమని ఎవరు చెప్తున్నారు? పాన్ గుట్కా తినమని ఎవరు చెప్తున్నారు? తెలియదా? ఈ ప్రొడక్ట్ నేను వాడినా సార్ చాలా బాగుంది, నా ఆరోగ్యము, గ్యాస్ ట్రబుల్ తగ్గింది, డైజెషన్ ప్రాబ్లం తగ్గింది, మోషన్స్ ప్రాబ్లం తగ్గింది, రైస్ బ్రాన్ ఆయిల్ వాడుకోవడం మూలంగా అద్భుతమైన ఆయిల్ సార్ ఇది, 4 రోజులు ఎక్కువ బతావు, 4 రోజులు గుండె ఆరోగ్యంగా ఉంటా సార్, వాడుకో అంటే ఇవన్నీ ఫేక్. నమ్మొద్దు. ఇవి 7 కేలు వచ్చింది మరి ఫేక్. టీవీలో చెప్పిన ప్రొడక్ట్ వాడుకోవడానికంటే ఫేక్ లేదట. ఒక క్వాలిటీ ప్రొడక్ట్ వాడుకున్న వ్యక్తి చెప్తే ఫేక్ అట. న్యాయమేనా ఇది? మాట్లాడాలి. అదే న్యాయమైంది సార్ అన్నట్టుగా. ఫేమస్ అయిన సెలబ్రిటీలు ఒక కల్తీ ప్రొడక్ట్లు జనాలకు అందించి జనాల ప్రాణాలను పోడగొట్టి డబ్బులు సంపాదించుకుంటూ జనాల డబ్బు. ఎస్ఆర్నో. కాబట్టి దీన్ని నిర్మూలించాలంటే ఒక క్వాలిటీ ప్రొడక్ట్ మళ్ళీ జనాలకు అందివ్వాలి. ఒక క్వాలిటీ ప్రొడక్ట్ జనాలకు అందించి జనాల ఆరోగ్యాలు కాపాడాలంటే ఫస్ట్ ఈ ప్రొడక్ట్ ను, ఒక క్వాలిటీ ప్రొడక్ట్ తయారు చేసి జనాలకు పుష్ చేయాలంటే, జనాలకు మూవ్మెంట్ చేయాలంటే వాడాలి, వాడినోళ్ళు మాత్రమే చెప్పాలి. అప్పుడు మాత్రమే క్వాలిటీ ప్రొడక్ట్ జనాలకు వెళ్తుంది. ఎస్ఆర్నో. ఒక వ్యక్తి వాడుకొని ఆ వ్యక్తి ద్వారా జరిగిన రిజల్ట్ ని ఆ ప్రొడక్ట్ రూపంగా జనాలకు పాస్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనం వాడుకొని మన నోటి మాట ద్వారా మాత్రమే ప్రొడక్ట్ అనేది మూవ్ అవుతుంది. కాబట్టి క్వాలిటీ ఉంటుందా, కల్తీ ఉంటుందా? మాట్లాడాలి. కల్తీ జరగడానికి అవకాశం ఏమన్నా ఉందా? 100% అవకాశమే లేదు ఇక్కడ. 100% కాదు, 1000% క్వాలిటీ ఉంటేనే ఆ కంపెనీ స్టెబిలిటీగా నిలబడుతుంది. లేదంటే క్వాలిటీ లేకపోతే సంవత్సరం 2 సంవత్సరం 3 సంవత్సరం నడుస్తుంది, జెండా తిప్పేసిపోతుంది. ఎస్ఆర్నో. కాబట్టి ఒక క్వాలిటీ ప్రొడక్ట్ రూపంగా అందివ్వాలని చెప్పి జనాల ఆరోగ్యాలు కాపాడి, అదే విధంగా ఇన్కమ్ మీద ఇబ్బంది పడుతున్నారు, డబ్బు పరంగా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఆ డబ్బు కూడా సంపాదించుకునే అవకాశం ఇవ్వాలని చెప్పి ఎవరైతే వాడుకుంటున్నారో వాళ్ళ నోటి మాట ద్వారా జరిగిన మంచి గురించి 10 మంది చెప్పి టీం తయారు చేసుకోవడం మూలంగా పేదరిక నిర్మూలన కూడా జరగాలి అని చెప్పి ఆరోగ్యం, ఆదాయాన్ని అందించే ఏకైక వ్యవస్థ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్. జెన్యూన్ గా, ఎథికల్ గా
రూపాయి కట్టియకుండా మోసం చేయకుండా ఒరిజినల్ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ అది. ఒరిజినల్ డైరెక్ట్ సెల్లింగ్ కి మన ఇండియన్ గవర్నమెంట్ 2016 సెప్టెంబర్ 9 ఎవరైనా చదువుకున్న వాళ్ళు 2016 సెప్టెంబర్ 9 తారీఖున పార్లమెంట్ సాక్షిగా 13 పేపర్ల గైడ్లైన్స్ ఇచ్చిరు డైరెక్ట్ సెల్లింగ్ మీద. కావాలంటే గూగుల్లో యూట్యూబ్ 13 పేపర్ల గైడ్లైన్స్ మీకు వస్తాయి. మరి డైరెక్ట్ సెల్లింగ్ చేయమని చెప్తుందా, మోసం అని చెప్తుందా? గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్ చేస్తుంది. ఇండియా మొత్తం పేదరిక దేశం. డైరెక్ట్ సెల్లింగ్ కనుక మనం ప్రోత్సహించగలిగితే, డైరెక్ట్ సెల్లింగ్ కనుక మనం ఎంకరేజ్ చేయమంటగలిగితే పేదరిక నిర్మూలన జరుగుతుంది. దాంతో పాటే అందరూ కూడా ఆరోగ్యవంతులుగా తయారవుతారని చెప్పి డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ఇచ్చి నడిపిస్తుంది మన ఇండియన్ గవర్నమెంట్.